నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీకి ప్రత్యేక సాయం చేయాలన్న చంద్రబాబు ప్రధాని మోదీకి విజ్ఞప్తి పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ వైసీపీ హయాం నాటి 14,000 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం ప్లాట్ల క్రమబద్ధీకరణకు కూటమి సర్కార్ నిర్ణయం మార్చి కల్లా పూర్తి చేయాలని ఆదేశం ఫార్ములా ఈ రేస్ కేసులో ఉల్లంఘనలు గుర్తించిన ఏసీబీ అధికారులు త్వరలో బిఎల్ఎన్ రెడ్డి ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చే అవకాశం నేడు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ చిత్ర పరిశ్రమ అభివృద్ధిపైన ప్రధాన చర్చ బెనిఫిట్ షో టికెట్ ధరల పెంపు రద్దుపైన దృష్టి హైదరాబాద్లో స్థిరాస్తి రంగానికి ఢోకా లేదన్న హెచ్ఎండిఏ కమిషనర్ 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో గృహాల విక్రయాలు హైడ్రా ప్రభావం లేదని స్పష్టీకరణ నేడు కర్ణాటక బెళగావిలో సిడబ్ల్యూసి సమావేశం నవ సత్యాగ్రహ బైఠక్గా నామకరణం భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడమే లక్ష్యంగా తీర్మానాలు శబరిమలలో కృత్రిమ మేధతో చాట్బాట్ సేవలు ప్రారంభించిన కేరళ సర్కార్ భక్తులకు రియల్ టైం సమాచారం అందించే ఏర్పాట్లు కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ హమాస్ మధ్య తెగని చర్చలు బందీల విడుదల బలగాల ఉపసంహరణపై ఇరు వర్గాల పట్టు సంప్రదింపులు కొనసాగుతాయని ప్రకటన వైసీపీ విధ్వంసంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయం చేయాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్లో నిధుల కేటాయింపుతో అమరావతి పోలవరం పనులను తిరిగి గాడిన పెట్టేలా సాయం చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటయ్యే ఆర్సిలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ముడి ఖనిజం లభ్యమయ్యేలా చూడాలని కోరారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఆయా శాఖల నుంచి ఏపీకి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు వారితో చర్చించారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు వరుసగా ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల భేటీలతో తీరిక లేకుండా గడిపారు. ప్రధాని మోదీతో సుమారు గంటసేపు సమావేశమయ్యారు. ఇటీవల ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర విజన్ 2047ను ప్రధానికి అందజేసి కేంద్రం నుంచి సాయం అందించారని కోరారు. వచ్చే నెలలో ప్రధాని చేతుల మీదుగా ఏపీలో ఆవిష్కరించే భారీ ప్రాజెక్టులపై చర్చించారు. గత బడ్జెట్లో పోలవరం, అమరావతి ప్రాజెక్టులను గాడిన పెట్టేలా కేంద్రం సాయం ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు సాధించిన పురోగతిని, వచ్చే నెలలో 2 భారీ ప్రాజెక్టుల పనులు ప్రారంభించబోతున్న విషయాన్ని ప్రధాని మోదీకి చంద్రబాబు వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఏపీ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో పాటు 5 ఏళ్ల రెవెన్యూ లోటు గ్రాంటును 3 ఏళ్లలో వాడిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు ప్రత్యేక సాయం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం 94 కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల్ని మళ్లించి వాటిని నిలిపేయడం వల్ల జరిగిన నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వాటిలో 74 పథకాల్ని పునః ప్రారంభించినట్లు చెప్పిన చంద్రబాబు ఆ పథకాలకు పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల చేయాలని కోరారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయాన్ని ప్రధానికి వివరించడంతో పాటు ముడి ఖనిజం సరఫరా అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. వచ్చే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు తగిన సాయం అందేలా చూడాలని కోరారు. అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు పునరుజ్జీవానికి కేంద్రం నుంచి అందించాల్సిన సాయం గురించి చర్చించారు. తర్వాత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో గంటపాటు సమావేశమయ్యారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన, వాల్తేరు రైల్వే డివిజన్ కొనసాగింపు, పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయడం, అవసరమైన చోట్ల ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణం, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ వేగవంతంగా పూర్తి చేయడంపై చర్చించారు. సాంకేతిక రంగంలో డీప్ టెక్, ఏఐ ఆధారిత సంస్థలు విశాఖలో ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలు, అందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా అందించాల్సిన ప్రోత్సాహకాల గురించి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. అంతకుముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
వైసీపీ హయాంలో నష్టపోయిన ప్రజలందరి ఇబ్బందులు తీరుస్తూ వస్తున్న కూటమి సర్కార్ ఇప్పుడు ప్లాట్ల క్రమబద్దీకరణకు పచ్చజెండా ఊపింది. 2020లో లేఅవుట్ క్రమబద్దీకరణతో పథకాన్ని ప్రారంభించిన వైసీపీ ప్రభుత్వం ఫీజుల రూపంలో 470 కోట్లు వసూలు చేసింది. ఆ డబ్బును పక్కదారి పట్టించి ప్రజలకు అవస్థలు మిగిల్చింది. పెండింగ్లో ఉన్న 14,000 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేసి ప్లాట్లు క్రమబద్దీకరించకుండా ప్రజల్ని అప్పుల పాలు చేసిన లేఅవుట్ క్రమబద్దీకరణ పథకంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్ దరఖాస్తుల్ని మార్చి నెలాఖరులోగా పరిష్కరించి ప్రజల వెతలు తీర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పట్టణాభివృద్ధి సంస్థల్లో అపరిష్కృతంగా నిలిచిపోయిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై మరోసారి తాకీదులు ఇవ్వనున్నారు. వీటి పరిష్కారానికి దరఖాస్తుదారుల నుంచి రావాల్సిన అదనపు సమాచారం, దస్త్రాలు, చెల్లించాల్సిన ఫీజులపై నోటీసులు సిద్ధం చేస్తున్నారు. గతంలోనూ ఇలాగే తాకీదులు ఇచ్చినా స్పందన లేదని అధికారులు చెబుతున్నారు. లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా ప్రజలు మొదట ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు చేశారు. నోటీసులు వారికే వెళ్లినా చాలా మంది సరిగా స్పందించలేదు. దరఖాస్తుదారులతో సర్వేయర్లు మాట్లాడి పట్టణాభివృద్ధి సంస్థలు అడిగిన అదనపు సమాచారం పంపాలి. అలాంటి ప్రయత్నం లోపించడంతో పెండింగ్ దరఖాస్తులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వ తాజా ఆదేశాలతో చిరునామా అందుబాటులో ఉన్న దరఖాస్తుదారులకు పోస్టులో నోటీసులు పంపనున్నారు. మిగతా వారి ఫోన్లకు సమాచారం అందివ్వనున్నారు. అడిగిన అదనపు సమాచారం, దస్త్రాలు పంపిన వారందరి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని పట్టణాభివృద్ధి సంస్థల్ని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ద్వారా ఫీజుల కింద వచ్చే కోట్ల రూపాయల ఆదాయంపైనే శ్రద్ధ పెట్టింది. 470 కోట్లకు పైగా వచ్చిన ఫీజుల్ని ఇతర అవసరాలకు వాడేసుకుంది. పట్టణాభివృద్ధి సంస్థల్లో దీనికోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించి వాటిలోనే ఫీజుల మొత్తాన్ని జమ చెయ్యాలన్న నిర్ణయానికి తూట్లు పొడిచింది. నిధులు మళ్లించడంతో క్రమబద్దీకరణ ఫీజులతో పట్టణాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశం కూడా ఆచరణలో నీరుగారిపోయింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో అప్పట్లో క్రమబద్దీకరణ ఫీజుల కింద పట్టణాభివృద్ధి సంస్థలకు అత్యధిక ఆదాయం వచ్చింది. దీనిలో నుంచి రూపాయి కూడా మిగల్చకుండా గత ప్రభుత్వం లాగేసుకుంది. ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టిన గత ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై గత 5 ఏళ్లలో చేసిన సమీక్షలు నామమాత్రంగానే ఉన్నాయి. ఫీజుల వసూళ్ల కోసం ప్రజలకు వరుసగా నోటీసులు ఇవ్వడం తప్పితే అసలు మంత్రి స్థాయిలో సమీక్షలు చేయలేదు. పరిష్కరించామని చెబుతున్న 30,000 దరఖాస్తుల విషయంలోనూ పునః పరిశీలన చేయాల్సి ఉంది. పట్టణాభివృద్ధి సంస్థల రికార్డుల్లో పరిష్కరించామని చూపిస్తున్న చాలా దరఖాస్తులు వాస్తవంగా పెండింగ్లో ఉన్నాయి. బాధితుల ఆవేదన అధికారులకు పట్టడం లేదు. ఎల్ఆర్ఎస్ లో పరిష్కరించామని చెబుతున్న దరఖాస్తులపై వినతుల స్వీకరణకు, పెండింగ్లో ఉన్న వాటి పరిష్కారానికి పట్టణాభివృద్ధి సంస్థల వారీగా మేళాలు నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఐఏఎస్ అధికారి దానకిషోర్ ద్వారా సమాచారం సేకరించిన అధికారులు ఫార్ములా ఈ రేస్ ఒప్పందాల్లో కీలక ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించారు. ఆయన వాంగ్మూలం విశ్లేషించాక విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతనే మాజీ మంత్రి కేటీఆర్ను విచారణకు పిలిచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మున్సిపల్ శాఖ, ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ల మధ్య జరిగిన ఒప్పందంలో చోటు చేసుకున్న ఉల్లంఘనలపై అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో కేసు ఫిర్యాదుదారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నుంచి పలు విడతలుగా సమాచారం సేకరించింది. అందులో భాగంగా దానకిషోర్ నుంచి సుమారు 7 గంటల పాటు వివరాలు తీసుకున్న ఏసీబీ అధికారులు వాటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమాచారాన్ని విశ్లేషించాక తొలుత హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్కి నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు తెలిసింది. వారి వాంగ్మూలాలు సేకరించాకే కేటీఆర్ను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తు క్రమంలో ఎంఏయూడీ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒప్పందంలో పలు కీలక ఉల్లంఘనల్ని ఇప్పటికే ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం ఆధారంగా నిందితుల్ని విచారించే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లండన్కు చెందిన ఎఫ్ఏఓ మధ్య 2022 జనవరిలో ఒప్పందం కుదిరిందని, సంబంధిత దస్త్రం ఎంఏయూడీలో అందుబాటులో లేదని గుర్తించినట్లు తెలుస్తోంది. అదే ఏడాది జూలై 11న జారీ చేసిన జీవోలో మాత్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ప్రస్తావన ఉన్నట్లు వెల్లడైంది. రేస్ నిర్వహణకు సంబంధించిన అధికారిక ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే ఆ జీవో ఆధారంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన అప్పటి ప్రభుత్వం మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తేలింది. 2022 అక్టోబర్ 25న హైదరాబాద్లో 9, 10,
11, 12 సీజన్లలో ఫార్ములా ఈ రేసులు నిర్వహించేందుకు ఎంఏయుడి, ఎస్సీఓ, ఏఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు సీజన్ 9 కోసం నిధుల్ని ఖర్చు చేయడానికి ప్రభుత్వంలోని కాంపిటెంట్ అథారిటీ నుంచి అరవింద్ కుమార్ ఏ ఆమోదం తీసుకోలేదని, ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చెయ్యలేదని గుర్తించింది. మొదటి ఒప్పందం ప్రకారం ఈ ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ 10 రేస్ కోసం ఏఎస్ నెక్స్ట్ జెన్ స్పాన్సర్గా ఎస్సీఓకి రుసుం చెల్లించాలి. అందులో భాగంగా 2023 మే నాటికి తొలి వాయిదాగా 50% సొమ్ము చెల్లించాల్సి ఉన్నా చెల్లించకపోవడంతో 2023 సెప్టెంబర్లో ఎస్సీఓ ప్రతినిధులు మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రుసుం చెల్లించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని కోరగా ఆ ప్రతిపాదనకు అనధికారికంగా అంగీకరించినట్లు తేల్చారు. ఆ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. రేస్ల నిర్వహణకు 160 కోట్లకు పరిపాలనా అనుమతి కోసం అరవింద్ కుమార్ 2023 సెప్టెంబర్ 27న నోట్ ఫైల్ సిద్ధం చేశారు. తొలి వాయిదా చెల్లింపు అభ్యర్థనతో హెచ్ఎండీఏ రూపొందించిన నోట్ ఫైల్ను అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదించారు. అయితే ఆ నోట్ ఫైల్ను మున్సిపల్ శాఖకు పంపలేదని గుర్తించారు. కాంపిటెంట్ అథారిటీ ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందలేదని వెల్లడైంది. హెచ్ఎండీఏ ప్రతిపాదిత నోట్ ఫైల్ ఆధారంగా 160 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసే అధికారం మంత్రికి లేదని ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండీఏకి మున్సిపల్ శాఖ మంత్రి వైస్ చైర్మన్ మాత్రమే అన్న ఏసీబీ ఆ దస్త్రానికి చైర్మన్ ముఖ్యమంత్రి అయినా సీఎం నుంచి అనుమతి తీసుకోనట్లు తేలిందని సమాచారం. 10 కోట్ల వరకే హెచ్ఎండీఏ మంజూరు చెయ్యగలదు. అంతకంటే మించితే ఆర్థిక శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ అనుమతితోనే చెల్లింపులు చెయ్యాలి. కానీ అలాంటివి ఏం లేకుండానే గ్రేట్ బ్రిటన్ పౌండ్ల రూపంలో 2023 అక్టోబర్ 5న 23 కోట్లు, అదే నెల 11వ తేదీన మరో 23 కోట్లు పంపినట్లు తేల్చారు. ఆ 2 సందర్భాల్లో విదేశీ పన్ను చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ నిబంధనలు పాటించనట్లు తేలింది. పన్ను నిబంధనలు ఉల్లంఘించడం సహా పన్ను మినహాయింపునకు బదులు మొత్తం సొమ్మును చెల్లించినట్లు గుర్తించారు. ఆ మొత్తం వ్యవహారంలో బ్యాంకు అధికారుల వాంగ్మూలాలు కీలకం కానుంది. లండన్లోని ఎఫ్ఏఓ సంస్థ ఖాతాకు 46 కోట్ల విలువైన గ్రేట్ బ్రిటన్ పౌండ్లను హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఐఓబీ బ్రాంచ్ నుంచి పంపారు. ఈ క్రమంలో నగదు బదిలీకి సంబంధించి బ్యాంకులు ఎలాంటి పత్రాల్ని, వివరాల్ని సమర్పించారనేది కీలకంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ శాఖకు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేస్తే అందుకు అవసరమైన ఒప్పందం ప్రతిని సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అగ్రిమెంట్ ప్రతి లేకుండానే నగదు బదిలీకి యత్నించగా బ్యాంకు అధికారులు తొలుత తిరస్కరించినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. అయితే వారిపై ఒత్తిడి చేశారని, సంబంధం లేని జీవోను ఒప్పంద పత్రంగా చూపించారని, ఆ తర్వాత నగదును బదిలీ చేయించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకు అధికారుల వాంగ్మూలం సేకరించడంపై ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దుమారం రేగిన వేళ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కలవనున్నారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అధ్యక్షతన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భేటీ జరగనుంది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు సహా 30 మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు ఇటీవల జరిగిన పరిణామాలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు రద్దు అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై దుమారం రేగుతున్న వేళ ఇవాళ కీలక భేటీ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలు ఈ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని నిర్మాత, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కలిసిన తర్వాత ఈ భేటీకి ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులతో కూడా మాట్లాడిన దిల్ రాజు ఈ ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. సినీ పరిశ్రమ నుంచి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, దర్శకులు, నిర్మాతలు, హీరోలు సహా 30 మంది ఈ భేటీలో పాల్గొనున్నారు. సీఎం రేవంత్తో సమావేశానికి ఆహ్వానం అందినట్లు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ధృవీకరించారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని, అయితే పేదల ప్రాణాన్ని పణంగా పెట్టి కాదని ఇటీవల శాసనసభలో సీఎం స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ వద్ద ఏం జరిగిందనేది తెలియజేయడంతో పాటు ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. అదే రోజు రాత్రి నటుడు అల్లు అర్జున్ విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడడం సినీ పరిశ్రమతో పాటు వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు మళ్లీ నోటీసులు ఇవ్వడంతో పాటు 3 గంటలకు పైగా ప్రశ్నించారు. ఇక నుంచి బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
మరికొందరు మంత్రులు కూడా ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడడంతో వివాదం మరింత జటిలమయ్యే అవకాశముందని భావించిన దిల్రాజు సీఎంతో మాట్లాడిన తర్వాత సినీ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులెవ్వరూ ఈ అంశంపై ఎక్కడా మాట్లాడొద్దని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డిని దిల్రాజు కలిసిన తర్వాతే పీసీసీ చీఫ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి జాతీయ స్థాయి లక్ష్యాన్ని చేరుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రతిపాదించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2030 నాటికి స్వచ్ఛమైన స్థిరమైన 20,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల సరసన తెలంగాణ నిలుస్తుందన్నారు. తెలంగాణలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందన్నారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపై వచ్చే నెల 3న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. రానున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా శ్రేణులను సన్నద్ధం చేసేందుకు వచ్చే ఏడాదికి కార్యాచరణ సిద్ధం చేయడమే లక్ష్యంగా ఇవాళ కర్ణాటకలోని బెళగావిలో సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నౌ సత్యాగ్రహ బైఠక్గా నామకరణం చేశారు. స్వాతంత్ర పోరాట సమయంలో 1924 డిసెంబర్ 26న బెళగావిలో జరిగిన సమావేశాలకు మహాత్మాగాంధీ అధ్యక్ష వహించి 100 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సిడబ్ల్యూసీ సమావేశాన్ని అక్కడ నిర్వహిస్తున్నారు. 2 తీర్మానాలను ఆమోదించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ పాలనలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, తరుగుతున్న ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడులపై సవివర చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ఈ వివాదంపై చర్చించనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 27న ఉదయం 11:30 బెళగావిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని జైరాం రమేష్ తెలిపారు. శబరిమలలో భక్తుల సౌకర్యార్థం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో నడిచే చాట్బాట్ను పదనంతిట్ట జిల్లా కలెక్టర్ అందుబాటులోకి తెచ్చారు. ముత్తోడు గ్రూప్తో కలిసి తీసుకొచ్చిన అత్యాధునిక చాట్బాట్ భక్తులకు రియల్ టైం సమాచారంతో పాటు వారి సందేహాలకు సమాధానం అందించనుంది. ఆలయం తెరిచే సమయం, ప్రసాదం, పూజా సమయాలు వంటి సమాచారాన్ని వెల్లడిస్తుంది. సమీపంలోని దేవాలయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాపుల వివరాలు అందిస్తుంది. యాత్రకు వెళ్లేందుకు ఉత్తమ మార్గాలు, శబరిమలలో ఎక్కడ ఉండాలి వంటి ప్రశ్నలకు సమాధానమిస్తుంది. యాత్రలో ఎదురయ్యే సమస్యలకు సైతం తక్షణ పరిష్కారాలు అందిస్తుంది. అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా ఓ సేఫ్టీ టూల్ ని ఇందులో పొందుపరిచారు. దీని ద్వారా పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, మెడికల్, ఫారెస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఒకేసారి సమాచారం అందించవచ్చు. ఇంగ్లీష్, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఇది సమాచారం అందిస్తోంది. హైడ్రాతో స్థిరాస్తి మార్కెట్ తగ్గిందనే ప్రచారంలో నిజం లేదని హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ చెప్పారు. గతేడాదితో పోల్చితే హైదరాబాద్లో ఈ ఏడాది కూడా స్థిరాస్తి రంగం గణనీయంగా వృద్ధి చెందిందన్నారు. ప్రథమార్థంలో 58,481 కోట్ల విలువైన గృహాల విక్రయాల ద్వారా 5 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేసినట్టు వెల్లడించారు. ఈ ఏడాది జూన్లోనే 4,288 కోట్ల విలువైన గృహాల విక్రయాలు నమోదయ్యాయన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఎలంబర్తితో కలిసి హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణాలు, అనుమతుల దరఖాస్తుల్లో 20% వృద్ధి నమోదైనట్టు చెప్పారు. గతేడాది నవంబర్ 1740 దరఖాస్తులు అందగా ఈసారి 2078 వచ్చినట్టు హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ తెలిపారు. సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రపంచంతో పోటీ పడే విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం సరసనపల్లిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని గాంధీనగర్ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వసతి గృహంలోనే రాత్రి బస చేశారు. విద్యార్థినులు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఇప్పుడు ఒక 25 ఎకరాలలో ఒకే చోట అందరం కలుసుకోవడానికి 1000 మంది 2000 మంది కూడా కలుసుకునేటువంటి అవకాశంగా రాబోయే కాలంలో కూడా అట్లాంటి హాస్టల్స్ కూడా వస్తాయి. ఢిల్లీ నుంచి కూడా వచ్చి స్కూల్స్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక 30 స్కూల్స్ వాళ్ళు అడాప్షన్ చేసుకున్నారు. ఇటు కూడా కొన్ని ఇచ్చినాం. అట్లా హాస్టల్స్ లలో కూడా మీ దగ్గర కూడా స్పెషల్ గా వీటి మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది.
దేశంలో మొబైల్ టెక్నాలజీని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధాని వాజ్పేయిదేనని దక్కుతుందని మిజోరాం గవర్నర్ డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు తెలిపారు. వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన మేధావుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్గిల్ విజయం, స్వర్ణ చతుర్భుజి, అంత్యోదయ పథక స్థాపకులు, కేంద్రంలో గిరిజన శాఖ ఏర్పాటు చేసిన నాయకుడు వాజ్పేయి అని కొనియాడారు. పేదలకు మెరుగైన జీవితం అందించాలనే ఆయన ఆశయాల సాధనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఖమ్మంపాటి హరిబాబు తెలిపారు. ఆ రోజున చైనాలో ఉన్నటువంటి ఒక సిక్కింని ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా భారతదేశంలో విలీనం చేసి ఈశాన్య ప్రాంతంలో మరొక రాష్ట్రాన్ని భారతదేశంలో అంతర్భాగం చేసిన యొక్క ఘనత కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి దక్కుతుంది. ఇవాళ దేశంలో టెలిఫోన్ వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందింది, మన దేశంలో ఇవాళ ఉన్నటువంటి మొబైల్ టెలిఫోన్ సాంకేతిక పరిజ్ఞానం అత్యంత ఆధునికమైనది. ప్రధానమంత్రి యొక్క ఆకాంక్ష రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచంలో కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్ల తయారీ, సరఫరా టెండర్ అప్పగింత కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కారణాలతో తనపై తప్పుడు కేసు పెట్టినట్టు తెలిపారు. తనను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తే నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తారని కోర్టుకు చెప్పారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్ తయారీ, సరఫరా టెండర్ను కట్టబెట్టే వ్యవహారంలో ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ చెన్నైకి చెందిన సీనియర్ పాత్రికేయుడు వి శివరామన్ నవంబర్ 23న సిఐడికి ఫిర్యాదు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన చర్చలపై ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. చర్చలు విజయవంతంగా ముగిసే తరుణంలో ఇజ్రాయెల్ కొత్త షరతులను తెరమీదకు తెచ్చినట్టు హమాస్ ఆరోపించింది. గాజా నుంచి బలగాల ఉపసంహరణ, ఖైదీల అప్పగింత, గాజాను వీడిన స్థానికులు తిరిగి రావడం వంటి అంశాలపై మెలికలు పెడుతున్నట్టు విమర్శించింది. హమాస్ నేతలే మాట మీద నిలబడటం లేదని ఇజ్రాయెల్ ఆరోపించింది. ముందు అంగీకరించిన షరతులపై వెనక్కి తగ్గినట్టు విమర్శించింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చలు కొనసాగుతాయని ఇరు వర్గాలు పేర్కొనడం విశేషం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు శాంతాక్లాజ్ వేషధారణపై నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేశారు. 8 రోజుల మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు వెళ్లిన వ్యోమగాములకు క్రిస్మస్ వేషధారణలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అయితే ఈ అంశంపై నాసా స్పందించింది. గత నవంబర్లో వ్యోమగాముల కోసం స్పేస్ ఎక్స్ ఉపగ్రహం 3 టన్నుల సామాగ్రిని ఐఎస్ఎస్కు తీసుకెళ్లిందని వెల్లడించింది. అందులో ఆహారంతో పాటు శాంతా హ్యాట్స్, ఇతర అలంకరణ వస్తువులు ఉన్నాయని వివరించింది. ఐఎస్ఎస్లో సునీత విలియమ్స్, ఇతర వ్యోమగాములు క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. ఆ వీడియోను నాసా ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్లో ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు వ్యోమనౌకలో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వచ్చే ఏడాది మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలివారంలో వారు తిరిగి వచ్చే అవకాశం ఉందని ఇటీవల నాసా వెల్లడించింది. జమ్మూ కశ్మీర్లోని రియాసీ జిల్లాలోని అంజీఘాట్ రైల్వే తీగల వంతెనపై ఎలక్ట్రిక్ ఇంజిన్తో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. టన్నెల్ 1 నుంచి తీగల వంతెన మీదుగా ఎలక్ట్రిక్ ఇంజిన్తో ట్రయల్ రన్ నిర్వహించినట్టు చెప్పారు. దేశంలోనే మొదటి రైల్వే తీగల వంతెనను ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. ఆ పనులు గత నెలలో పూర్తయ్యాయి. కశ్మీర్ లోయను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు కేంద్రం యుఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టును చేపట్టింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు.